వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఇప్పుడు చికెన్ గ్రేవీ ఫ్రై తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్న బాండీ పెట్టుకున్నాను. ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఫ్రైకి ఆయిల్ ఎక్కువే అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు 2 బిర్యానీ ఆకు, షాజీరా, 4 లవంగాలు, 1 ఇలాచి, దాల్చిన చెక్క. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇవి కొంచెం రోస్ట్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇది ఫ్రై అయ్యేటట్లాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగానే కడిగి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసేద్దాం. ½ టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్. ఇప్పుడు అన్నీ కలుపుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్. ఫైనల్గా చికెన్ ఇలా ఫ్రై అయ్యాక బాగా డీప్ ఫ్రై అయిపోయింది. ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం, ఓ 2 స్పూన్ ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి పొడిని చేసుకున్నాను అది. ఫైనల్గా గరం మసాలా అంతా ఒకసారి కలుపుకుందాం. చికెన్ గ్రేవీ విత్ ఫ్రై. కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది, ఫ్రై లాగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ ఫ్రై రెడీ.